స్టేజ్ పైన మన జెండా గురించి ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నాం. అదే ఆలోచిస్తున్నాం. అరే, అందులో మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. రంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని ఉంటాయి, కానీ రెపరెపలాడే జెండా అంటే ఆ రంగులు మనకి చాలా అర్థం. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులు. పచ్చ రంగు మన కష్టాన్ని సాగుగా చేసి, మన చెమటను దారపోసి, మనకి ఎల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. ఆకాశం తాకేలా వడగాలి ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువులు నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆవరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యి అందించి స్నేహాలకెత్తించే చిలుకే ప్రేమంటే, మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ఊపిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ప్రపంచానికి తమ 5,000 నోట్లకు వెళ్ళాలంటే ఒక రైతు 5,000 నీరుతో కావాలి. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? రైతులు ఉండాలి. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. దేవుడు మన ప్రాణం కోసం, మన ప్రాణాలను నింపడం కోసం సేవ తత్పరులే మన రైతులే తెలుపు రంగు నిదర్శనం. కొడుకు డ్యాన్స్ చేసి వీడియో తీసుకున్నా. ఇదే కదా ఈ కదా ముగింపు లేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే బ్రతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువు ఉందిగా. తన కంటి కాదండి, తాను ముట్టుకోకండి. సార్ ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి రెండు తీసిన అది కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది.
రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం వైద్యుడు నారాయణ హరి. దేవుడి తర్వాత మనుషులు అన్నం పెట్టి వేడుకునేది వైద్యుడికి. మనం అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పవాడు. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడూ బానిస శ్మశానం అయిపోయింది. ఆ 300 మధ్య మోసపు చక్కడి మన దేశ ఐక్యమత్యకు నిదర్శనం. మనందరం కలిస్తే మన భారతదేశం. అరే భాయ్, ఇది నీకు రోజు దళాలని మిమ్మల్ని దళాలంటే అర్థమవుతుంది.